మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అమరవీరుల స్తూపం ఆవిష్కరణలో మంత్రి జూపల్లి, ఎంపీ జితేందర్ రెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. అమరుల కుటుంబ సభ్యులు లేకుండా స్తూపాన్ని ఎలా ఆవిష్కరిస్తారని మంత్రి జూపల్లిపై జితేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ కోసం జిల్లాలో 34 మంది అమరులైతే వారి పేర్లు లేకుండానే స్తూపం ఏర్పాటు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ కలుపుకు వెళ్లాల్సిన మంత్రి ఇలా తొందరపాటుగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. ఈ తెలంగాణను మేమందరం కూడా అనుభవించడానికి కారకులైన వారందరి కోసం ఇవాళ గొప్పగా పాలమూరు జిల్లాలో మేమందరం కూడా కలిసి ఒక స్తూపాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లక్షలాది రూపాయలతోటి ఇవాళ ఈ స్తూపాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ నా బాధ అంతా ఒకటే, మా మంత్రి జూపల్లి గారు అవగాహన రహితంగా తొందరపాటులో ఈ స్తూపాన్ని ఓపెన్ చేసిందని దాన్ని మీకు తెలియజేసుకుంటా. చాలా బాధతో చెప్తున్నాయి. అందరినీ కలుపుకపోవాలి అనే జ్ఞానం కూడా లేకుండా అందరూ ప్రతి ఒక్కరు అంటే మేము మా నాయకులను వదిలిపెట్టండి, ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ వదిలిపెట్టండి. కానీ అట్లీస్ట్ దీంట్లో పాలు పంచుకున్న కార్యకర్తలు కానీ లేకపోతే అమరవీరుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, అమరవీరులు బలిదానం చేసే వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పిలుచుకోకుండా ఒక పెద్ద ఎత్తున మన ప్రోగ్రాం చేసుకోకుండా ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని నేను అడుగుతున్నా. తెలంగాణ సచివాలయంలో